హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుండి మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. మీ సొంత జిల్లాలో జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, వీళ్ళు సాలరీ ప్యాకేజ్ అనేది 18 లక్షల ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు దీనికి జనవరి 16th లోపు ఆన్లైన్‌లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇందులో అన్ని జాబ్స్ కూడా పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది ప్రభుత్వ సంస్థలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుండి మనకి అధికారికంగా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మనకి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 600 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీ అనేవి కేటాయించారు. ఇందులో జనరల్ కేటగిరీలో 240, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 58, అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఇందులో వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించి కూడా సపరేట్గా ఇందులో వేకెన్సీ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇందులో రెగ్యులర్ వేకెన్సీ అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీ అన్నీ కలుపుకొని మనకి ఈ నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు ఇందులో వేకెన్సీ ఉన్నాయి. జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ అనేది డిసెంబర్ 27th నుండి జనవరి 16th లోపు ఆన్లైన్లో అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ పే స్కేల్ 1లో ఉన్నటువంటి జాబ్స్ని భర్తీ చేయడానికి ఈ అప్రాక్సిమేట్ సిటీసీకి సంబంధించి యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 18.67 lakhs వరకు మీకు యాన్యువల్ ప్యాకేజ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు నెలకు ఎంత వస్తుందంటే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే నెలకు మీకు 1,50,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మీకు బేసిక్ పేనే 48,000 వరకు ఉంటుంది. ఇందులో మీకు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్ ఇలా అన్ని రకాల అలవెన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి April 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 21 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏమో జనరల్ క్యాండిడేట్ అయితే 30 years వరకు, అలాగే ఓబీసీ క్యాండిడేట్ అయితే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అయితే 35 years వరకు, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ వరకు అయితే 40 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి April 30, 2025 నాటికి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 3 phaseలలో సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ సంబంధించి ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి టాపిక్ మీద టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో నెగిటివ్ విధానం కూడా ఉంటుందని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్ సంబంధించి ఉంటుంది. ఆబ్జెక్ట్ టెస్ట్ అలాగే 50 మార్క్స్ సంబంధించి డిస్క్రిప్ట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయని చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అలాగే జనరల్ అవేర్నెస్, ఎకనామిక్స్, బ్యాంకింగ్ నాలెడ్జ్కి సంబంధించి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి ఎన్ని మార్క్స్ వస్తాయని ఇచ్చారు మీరు చూడొచ్చు. టోటల్గా అయితే 170 క్వశ్చన్స్కి 200 మార్క్స్ సంబంధించి ఆబ్జెక్ట్ టెస్ట్ అనేది ఉంటుంది 3 years పాటు. కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించి ఇందులో ఇమెయిల్ రిపోర్టింగ్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెసిస్ రైటింగ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్ సంబంధించి ఉంటుంది. 30 minutes టోటల్గా మనకి 250 మార్క్స్ సంబంధించి అయితే ఎగ్జామ్ పెడతారు.
ఫ్రెండ్స్ ఫైనల్ సెలక్షన్ అది ఎలా చేస్తారంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఒక ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క 3 స్టేజ్ అనేవి ఎవరైతే క్లియర్ చేస్తారో వారికి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీకి ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మన సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ ఎగ్జామ్ అనేది గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామ్ అనేది హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో వారికి ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 8th అలాగే 15th మార్చ్ కండక్ట్ చేస్తామని ఇచ్చారు. మెయిన్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో లేదా మే నెలలో ఉంటుందని చెప్తున్నారు. అలాగే సైక్రోమెట్రిక్ టెస్ట్ ఫేజ్ 3కి సంబంధించి మే నెలలో లేదా జూన్ నెలలో కండక్ట్ చేస్తారు. ఫైనల్గా మీకు పోస్టింగ్ ఎక్కడ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి జూన్ మంత్ తర్వాత కండక్ట్ చేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇది అఫీషియల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుండి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.